హలో ఫ్రెండ్స్, ఏంటి భయ్య ఇండియా రోజు రోజుకి తాలిబాన్ల ప్రాంతంలో మారిపోయింది. మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్లో ఘోరం అనేది జరిగింది భయ్య. ఒకటి కాదు రెండు కాదు, దాదాపుగా 300 మంది అమ్మాయిల ఆ నగ్న చిత్రాలు అనేవి లీక్ అయ్యాయి భయ్య. అయితే ఎలా లీక్ అయ్యాయి అనే విషయానికి వస్తే భయ్య, ఈ గుడ్లు వల్లేరు అనే కాలేజీ ఉంది గుడివాడ దగ్గర. ఆ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న ఇద్దరు లవర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరూ ఓయో రూమ్కి వెళ్ళారు. ఓయో రూమ్కి వెళ్ళారంటే లవర్స్ ఏం చేసుకుంటారో మీకు తెలుసు. మరి ఆ వీడియోని బాయ్ అయితే వాళ్ళ బాయ్స్ టీమ్కి వాట్సాప్లో షేర్ చేశారనమాట. షేర్ చేసిన తర్వాత వాళ్ళందరూ కలిపి బాయ్స్ అందరూ కలిపి ఆ అమ్మాయికి పంపించి, నువ్వు మేము చెప్పినట్టు చేయకపోతే ఈ వీడియో సోషల్ మీడియాలో పెడతాం అనే విధంగా ఆ అమ్మాయిని అయితే భయపెట్టారు. మరి ఆ అమ్మాయికి ఏం చెప్పారు అనుకున్నారు భయ్య? డబ్బులు అడగలేదు, లేకపోతే గొలుసు అడగలేదు. మీ హాస్టల్లో ఉన్న అమ్మాయిలు బాత్రూంలో సీక్రెట్ కెమెరా అనేది పెట్టాలి అనే విధంగా వీళ్ళు బ్లాక్మెయిల్ చేశారు. ఆడదానికి ఆడదే శత్రువు అంటారు కదా, అదే విధంగా ఈ అమ్మాయి ఆ సాటి ఆడవాళ్ళ గురించి కూడా ఆలోచించకుండా అమ్మాయిల బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు అయితే పెట్టింది భయ్య. దాంతో దాదాపుగా 300 మంది అమ్మాయిల నగ్న చిత్రాలు అనేవి ఈ నా కొడుకు ల్యాప్టాప్లో సెల్లో బంధించి వాటిని అమ్ముకుని డబ్బులు చేసుకుంటున్నారనమాట వీళ్ళు. మరి ఎట్టకేలకి ఈ విషయం అయితే బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయిలందరూ న్యాయం జరగాలని ధర్నా అయితే చేస్తున్నారు. మరి ప్రభుత్వం కూడా దిగొచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆర్డర్స్ పాస్ చేశారు దోషుల్ని కఠినంగా శిక్షించాలని. ఇక దోషుల్ని అయితే కులాలకి మతాలకి అలాగే వర్గాలకి ప్రాంతాలకి అతీతంగా శిక్షించాలి, పబ్లిక్లో శిక్షించాలి భయ్య. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు 300 మందా? ఏంటి ఏంటి దారుణం! రోజుకో ఘోరాన్నే రోజుకో నేరాన్ని చూడవలసి వస్తుంది. ఈ రోజు గడిస్తే రేపేం జరుగుతుందో తెలియట్లేదు. అసలు ఇంత దారుణాలు ఇండియాలో ప్రతిరోజు ఎందుకు జరుగుతున్నాయి? నేరస్తులకి సరైన శిక్షలు వేయకపోవడమా, లేదంటే పొలిటీషియన్స్ వాళ్ళనే దగ్గరుండి కాపాడుతున్నారా, లేదంటే లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదా, లేకపోతే జనాలే పిచ్చనా కొడుకులా తయారయ్యారా అనేది మీరు కింద కామెంట్ అయితే చేయండి భయ్య.